ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా మాది. మా అమ్మ నాన్నలు రత్నమాల, మాధవరెడ్డి గారు. మాది వ్యవసాయ కుటుంబం. మేము నలుగురం ఆడపిల్లలం. అయినా మా నాన్నగారు మమ్మల్ని ఎంతో కష్టపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసి ఆడపిల్లలైనా కూడా స్వతంత్రంగా బతకాలి అనే ఉద్దేశంతో చదివించారు. నాకు ఈ క్వెస్ట్ ఏదో ఇంకా ఈ ఫిజికల్ లైఫ్ కాకుండా ఇంకా ఏదో ఉంది అనే క్వెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంటుండేది. చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ అన్నీ ఎక్కువగా చదువుతుండేవాళ్ళం. మా నాన్నగారు అన్ని బుక్స్ తెస్తుండేవాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించి. ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది మాకు అలవాటు అయిపోయింది. అలా వెతుకుతూ ఉంటే ఒక 15 years బ్యాక్ ఒక యోగి ఆత్మకథ అనే బుక్ చదవడం జరిగింది. అయితే అందులో క్రియాయోగా గురించి ఉంది. అప్పటి నుంచి చాలా వెతుకుతున్నాను. అయితే ఎలాంటి సొల్యూషన్ నాకు దొరకలేదు. ఎందుకంటే ఎన్నో కండిషన్స్ ఉండేవి. ఏ ధ్యానంలోనైనా చాలా కండిషన్స్ ఉంటాయి. దట్ వీ హ్యావ్ టు లీవ్ అవర్ ఫ్యామిలీ, సో వీ కాంట్ డూ ఎనీథింగ్. నేను అనుకునేదాన్ని రిటైర్ అయ్యాక యోగదా సత్సంగ సొసైటీకి వెళ్ళి ఇంకా అక్కడ ఉండాలేమో, ఇప్పుడు ఇక నాకు సాధ్యం కాదేమో అని అనుకుంటుండేదాన్ని. కానీ నేను పనిచేస్తున్న స్కూల్కి కొత్తగా ఒక సార్ వచ్చారు నా కొలీగ్గా. ఆ సార్ చెప్పారు, నేను ధ్యానం చేస్తాను మేడం, పిరమిడ్ మెడిటేషన్ చేస్తాను అని చెప్పారు. ఆయన నాన్ వెజ్ ఏవి తినొద్దు, ఎగ్ పెట్టొద్దు అని చెప్తుండేవాళ్ళు. నేనేమో ఫైట్ చేస్తుండేదాన్ని. నాన్ వెజ్ గురించి కాదు, కానీ ఆడపిల్లలకి అసలుకే పోషకాహారం అందదు, మీరేంటి ఎగ్ పెట్టొద్దు అంటారు అని నేను ఆ సార్తో ఫైట్ చేస్తుండేదాన్ని. అయినా కూడా చాలా విషయాలు ఎంతో కన్విన్సింగ్గా ఉండేవి సార్ చెప్పేవి. సో నేను నాన్ వెజ్ మానేసి ఇంకా ఒక 15 minutes మాత్రమే చేస్తూ ఉండేదాన్ని. ఇంకా దాని గురించి ఏది అవగాహన లేకుండా ఏవో కొన్ని సాకులు వెతుకుతూ ఉంటుండేదాన్ని. కానీ March 2016లో మా పిల్లలు, వాళ్ళకి ఏవో చాలా డౌట్స్ వస్తూ ఉండేవి. మెడిటేషన్ చేస్తే దేవుడు కనపడతాడా, ఇంకా పిరమిడ్స్ అంటే ఏంటి, ఇంకేవో జరిగిన కొన్ని సంఘటనలు, నా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఒక ఆలోచన వైపు మమ్మల్ని తీసుకెళ్ళాయి. నేను నా పిల్లల్ని తీసుకొని నల్గొండలో ఉన్న సదానంద పిరమిడ్ కేర్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పిరమిడ్ కొనుక్కున్నాం. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉందని ఒక పిరమిడ్ కొనడం జరిగింది. ఆ పిరమిడ్ పెట్టడానికి వచ్చిన మాస్టర్స్, మీ ఆత్మశక్తికి మించింది లేదు మేడం అని చెప్పారు. అప్పుడు అనిపించింది, ఈ ఆత్మశక్తి ఏంటి, నేను దీన్ని ఎలా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస నాలో మొదలైంది. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఎపెండిసైటిస్, అమీబియాసిస్, ఎండోమెట్రియాసిస్ అన్ని కడుపు నొప్పికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండేవి. అనుకునేదాన్ని నేను ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, అలోపతి అయితే వర్కౌట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి, నాకు ఇష్టం లేదు, నా బాడీని నేను ఎలా హీల్ చేసుకోవాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుండేది. కానీ దీనికి సంబంధించిన బుక్స్ ఏవి అప్పుడు దొరకలేదు. అలా ఒక్క మాట, మీ ఆత్మశక్తికి మించింది లేదు అనే ఒక్క మాట నన్ను ఎంతో ఆలోచించేలా చేసింది. అప్పుడు మొదలు పెట్టాను. ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మెడిటేషన్ చేయడం, బుక్స్ చదవడం. మళ్ళీ మా బాబుకు ఒక డౌట్, ఏంటి అసలు మెడిటేషన్కి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి ఒక్క బుక్ కూడా మనకు లేదు, మనం ఒక పని చేద్దాం, ఎవ్రీ మంత్ ఒక 500 rupees ఆన్లైన్లో బుక్ చేసుకొని చదువుదాము అని. అలా నా ఇంటెంట్ చెప్పిన ఏ బుక్స్ అయినా బుక్ చేసి చదువుతుండేదాన్ని. అప్పుడు 2016లో నేను కడతాల్కి రావడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైం నాకు ఏది తెలియదు. ఇక్కడ జస్ట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. DNA యాక్టివేషన్ అంటే ఏంటి తెలీదు, ఆస్ట్రల్ హీలింగ్ వర్క్షాప్ అంటే ఏదో తెలీదు, ఏది తెలియదు. జస్ట్ చూసి వెళ్ళి తర్వాత అడిగాను మాస్టర్స్ని, ఏంటి ఇదంతా, అక్కడున్న మా పిరమిడ్ మాస్టర్స్ని, DNA యాక్టివేషన్ ఏంటి సార్, ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ ఏంటి సార్ అని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అప్పుడు దానికి సంబంధించిన బుక్స్ అన్నీ న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, సీక్రెట్, ఈ బుక్స్ అన్నీ కూడా మళ్ళీ చదివి దాన్ని ఎనలైజ్ చేసుకోవడం, పూర్ణాత్మ, నక్షత్రమిత్రులు, నక్షత్రలోకాలు అన్ని బుక్స్ చదివి ఎనలైజ్ చేసుకొని ఆ నాలెడ్జ్కి సంబంధించిన దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 2017లో DNA యాక్టివేషన్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం, నెక్స్ట్ సేత్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలర్స్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం, 2017 డిసెంబర్లో ధ్యాన మహాచక్రం అటెండ్ అయ్యి 14 days నేను స్పిరిచువల్ కౌన్సిలింగ్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ నేను కౌన్సిలింగ్స్ చేసే అవకాశం నాకు లభించింది. ఇదంతా కూడా బాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో జరిగింది. బాలకృష్ణ సార్ చెప్పిన విషయాలు అంటే ధ్యానం ఒక్కటే కాదు, ధ్యానం చేయడం అనేది ఒక ఎక్సర్సైజ్ లాగా కాదు చేయడము,
ధ్యానం చేస్తూ బుక్స్ చదువుతూ చదివిన దాన్ని నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. అంటే ధ్యానం చేస్తే ఒక 100 కిలోమీటర్లు వెళ్తే మనం బుక్స్ చదివితే 300 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తే ఒక 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాము అని సార్ చెప్పిన మాట నాకెంతో దాన్ని నేను లైఫ్లో అప్లై చేసి దాన్ని నేను 14 డేస్ ఇక్కడే ఉండి నాకు ఎంత హ్యాపీనెస్ అంటే ఆ మాస్టర్స్ ప్రెజెన్స్ అనేది నేను ఎప్పుడూ నా వెంటే ఉన్నట్లుగా నేను ఫీల్ అయిపోతూ నా ఇంట్యూషన్కి నేను కనెక్ట్ అయిపోయి వచ్చే మెసేజెస్ ఆ నాలెడ్జ్ అంతా ఎప్పటికప్పుడు అందుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకా నాకు జరిగిన అనుభవాలు నేను నేర్చుకున్న వాటినే క్లాసెస్గా చెప్తూ ఉన్నాను. ఇదంతా అసలు ఇవన్నీ కూడా ఏదైనా సమస్య ఉంది అంటే ఏదైనా మనం ఛాలెంజ్లో ఉన్నాము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. దట్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ విత్ ఇన్ అవర్సెల్వ్స్. జడ్జ్మెంట్స్ కానీ అన్కండిషనల్ లవ్ కానీ ఏవైనా కూడా మనం అప్లై చేసుకుంటే మనము అన్కండిషనల్గా ఉండడం, ప్రతి వారి పట్ల వాళ్ళ స్థితిని తగినట్లుగా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ఎవరి పట్ల మనం తీర్పులు ఇవ్వనప్పుడు, అందరినీ సమాన దృష్టితో చూసినప్పుడు, ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసినప్పుడు, మాట్లాడే ప్రతి మాటను దోషరహితంగా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మన వేగానికి మన ఉన్నతికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని నేను తెలుసుకున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను సేత్ కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు సేత్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు సేత్ కౌన్సిలింగ్లో నేను కూర్చున్నాను. నాకున్న ఈ కడుపు నొప్పి ప్రాబ్లం ఏంటి, నేను దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నేను అప్పటిదాకా అనుకుంటుండే దాన్ని. నాకు ఇంకా సరైన గైడెన్స్ లేదు, ఎవరు నన్ను సరిగ్గా చూసుకోలేదేమో, నేను ఇంకా ఎక్కువ అచీవ్ చేసి ఉండేదాన్నేమో ఇంకా గైడెన్స్ ఉంటే అని ఎన్నో ఉండేవి. మా పేరెంట్స్ పట్ల కానీ ఇంకా ఎవరి పట్ల అయినా కానీ చాలా జడ్జ్మెంట్స్ ఉంటూ ఉండేవి. కానీ నేను కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు నాకు తెలిసింది ఏంటిది అంటే నేను సరిగ్గా లేను, అందరూ సరిగ్గానే ఉన్నారు, నా ఆలోచనలు నా భావాలే నన్ను ఈ విధంగా తయారు చేశాయి, నేను నా హెల్త్ని పాడు చేసుకునేటట్లుగా చేశాయి, మారాల్సింది నేనే కానీ అవతల వాళ్ళు కాదు అనే విషయం నాకు అర్థమైంది. అప్పుడు నేను ఎప్పుడైతే ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యానో నా స్టమక్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఒక పండుగ చేసుకున్నట్లుగా అవి నాతో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంది అంటే నేను ఒక 90% ఆఫ్ తన ప్రాబ్లమ్ని నేను సర్వైవ్ అవ్వగలిగాను అనమాట. అంతకుముందు ఎంతో కష్టంగా ఉంటుండేది, ఎక్కడికి వెళ్ళినా తినకుండా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం, గ్యాస్ ప్రాబ్లం ఉండడం ఎంతో కష్టంగా ఉంటుండేది. ఆ తర్వాత ఐ కుడ్ కోప్ అప్ విత్ ఆల్ ద థింగ్స్. ప్రతి ఫుడ్ని నేను యాక్సెప్ట్ చేస్తూ, ప్రతి దానికి నేను థ్యాంక్ఫుల్గా ఉంటూ, అందరినీ యాక్సెప్ట్ చేస్తూ, ఎవరి నాలెడ్జ్ అంతే, ఎవరికి అవగాహన స్థాయి అంతే అని నేను అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల జీసస్ క్రైస్ట్ చెప్పినట్లుగా అన్లెస్ యు బికమ్ అ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నట్లుగా ప్రతిదాన్ని నేను అన్కండిషనల్గా చూస్తున్నప్పుడు ఆ బ్లిస్, ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది అనేది నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ 2018లో మీర్పేట్లో జరిగిన ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్కి 40 మందిలో నేను ఒక్కదానిగా ఎంపిక అవ్వడం జరిగింది. అది సేత్ మాస్టర్ శంబ మేడంకి ఇచ్చిన మెసేజ్లో ఈ ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ అనే నాలెడ్జ్, ఈ అత్యున్నతమైన జ్ఞానం ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో దీన్ని బాలకృష్ణ సార్కి స్టార్ట్ చేయమని చెప్పారు. మనలో ఉన్న ఇన్హిబిషన్స్ని అన్నిటినీ తీసేసి డ్రాప్ యువర్ ఇన్హిబిషన్స్ రైట్ నౌ అండ్ టేక్ చార్జ్, యూ హ్యావ్ టు టేక్ చార్జ్ అనేది సేత్ మాస్టర్ ఇచ్చిన సందేశం. ఆ సందేశాన్ని అనుసరించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము గ్రూప్స్గా విడిపోయి అన్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మెడిటేషన్ సెంటర్స్లో ఇప్పటి వరకు 39 వర్క్షాప్స్ మా టీం తరపు నుంచి 39 వర్క్షాప్స్ చేయడం జరిగింది. 3800 పైచిలుకు ధ్యానులకు మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వర్క్షాప్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బాహ్యంగా శరీరాలను శుద్ధి చేసేదిగా, ఏదో హీలింగ్ చేసేదిగా ఉన్నప్పటికీ ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అది మన అంతరంగాన్ని, అంతఃకరణని శుద్ధి చేసేదిగా ఉండి మన లైఫ్లో మనం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, మనలో ఉన్న ఇంకా ఏవేవి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఇంకా వేటిని మనం చెక్ చేసుకోవాలి,
ఇంకే విధంగా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే దానికి ఇది లైక్ ట్రాన్స్ఫర్మేషన్, రియలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన వర్క్షాప్ ఇది. సో నేను అందరికీ పిరమిడ్ ఛానల్ ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మేమందరం కూడా రెడీగా ఉన్నాం. మా సేత్ కౌన్సిలర్స్ అండ్ సేత్ టీమ్ అందరం రెడీగా ఉన్నాము. మీ దగ్గర వర్క్షాప్ కావాలన్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మేము ఇక్కడే ఉన్నాము. ధ్యాన మహాచక్రంలో మా ప్రెజెన్స్ ఉంది. మమ్మల్ని కన్సల్ట్ చేయండి. బాలకృష్ణ సార్ని, మా సేత్ టీమ్ని కన్సల్ట్ చేయండి. ఇంకొక విషయం, నేనుండే సొసైటీ మొత్తం నాన్ వెజ్కి అన్నిటికీ అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఫ్యామిలీ అనమాట మాది. ఈ ఛానల్ ద్వారా నేను ఒక్కటే అందరికీ చెప్తున్నాను, నా బంధుమిత్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ నేను ఇచ్చే ఒక్కటే ఏంటి అంటే, ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నంతసేపు మనం ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఓకే, ఎవ్రీథింగ్. కానీ నేను బాధపడేది ఒక్కటే, ఈ ఎర్త్ని వదిలిపెట్టి పైలోకాలకు వెళ్ళినప్పుడు ఈ డ్రింక్ చేసేవాళ్ళు కానీ, నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ, నాన్ వైలెన్స్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి లోకాలకు వెళ్తారో, అప్పుడు వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అందుతుందో లేదో, ఇంకా ఏమవుతారో వీళ్ళు అనే బాధ నన్ను ఎప్పుడు ఉంటుంది. అందుకే ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, అందరూ వెజిటేరియన్స్గా మారండి. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ఇది నాకు ఎప్పుడు అనిపించింది అంటే, 2016 డిసెంబర్లో నేను కర్తాలు వచ్చినప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆ స్టేజ్ మీద ఒక్కటే చెప్పారు, ప్రతి వారిలోనూ దేవుడున్నాడు, అహింసో పరమో ధర్మ అని చెప్పారు. అప్పుడు అనిపించింది నాకు, అసలు ఎవరి గురించి ఏ లాభము లేకుండా, ఏది లేకుండా ఇంతమందిని ఇక్కడ అసెంబుల్ చేసి ఒక మాట చెప్తున్నారు అంటే ఇది ఎంత సత్యమైన వాక్కు అనేది నా హార్ట్లో అది టచ్ అయిపోయింది. ఆ మూమెంట్ నుంచి నేను డిసైడ్ అయ్యాను, నేను ఇప్పటి నుంచి నేను ఎవరికి నాన్ వెజ్ అనేది నేను సర్వ్ చేయను, నేను వండను, నేను పెట్టను. దీని గురించి నేను ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను. కానీ ఏంటి, అశాశ్వతమైన దానికోసం నేను శాశ్వతమైన సత్యాన్ని వదిలిపెట్టను. నన్ను చంపినా సరే, నన్ను ఏమైనా చేసినా సరే, నేను ఈ అహింసా ధర్మాన్నే పట్టుకొని ఉంటాను అనే దానికి నేను స్టిక్ అయిపోయి ఉన్నాను. అందుకే మరొక్కసారి అందరికీ, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన వారిలో కూడా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు బయట ప్రభావాలకు లొంగిపోయో ఇంకేదో దానికి మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి అహింసా ధర్మాన్ని పాటించండి. మనం పాటించాల్సిన ధర్మం అదొక్కటే, ధ్యాన ధర్మం, అహింసా ధర్మం, సేవా ధర్మం. ఇవే మనం బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నట్టు మన ఎమ్మటి వచ్చేవి, మనం వెళ్ళిపోయాక మన ఎమ్మటి వచ్చేవి అని నాకు అర్థమైంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నేను చేసే రిక్వెస్ట్ ఇదొక్కటే మీ అందరికీ. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు నాకు ఎంతో చెకింగ్ ఉండేది, ఏ గురువు ఎలాంటి వారు, ఏంటి ఎలాంటిది అని నేను ఎంతో ఆలోచించాను కూడా. ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఏంటి, 18 ఆదర్శ సూత్రాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఎంతో ఆలోచిస్తుండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను కర్తాలు వచ్చి ఇదంతా చూసానో అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇంకా అసలు పితామహ బ్రహ్మర్షికి మించిన సద్గురు ఇంకొకరెవ్వరూ నాకు దొరకరు. అసలు ఈ గురువు అంటే మన లైఫ్ టైంలో ఒక గురువు నువ్వు ఇది నేర్చుకో అని చెప్పే గురువు దొరకడము, దాని మనకున్న నాలెడ్జ్ని గుర్తు చేయడము అంటే మనం పూర్వజన్మ సుకృతం, ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి నా సహస్రకోటి శతకోటి పాదాభివందనాలు. ఇంకా మా తల్లిదండ్రులకు, నన్ను వాళ్ళ ద్వారా రావడానికి అంగీకరించిన నా తల్లిదండ్రులకు, మా పిల్లలకు, నా భర్తకు, నేను ఎక్కడికి వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తూ నన్ను డ్రాప్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న నా భర్తకు, మా సిస్టర్స్కి, అందరికీ, నా బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి, అందరికీ, ఆత్మబంధువులకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.